స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. శ్రీకాకుళం జిల్లా ఆవిర్భవించి 75 ఏళ్లు కావస్తున్న ఉత్సవాన్ని మాత్రం వజ్రోత్సవంగా నిర్వహించుకుంటున్నారు. 3 రోజుల పాటు నిర్వహిస్తున్నటువంటి ఈ వజ్రోత్సవాల్లో మాత్రం గ్రామీణ క్రీడలకు ఈరోజు అంటే ఒక అవకాశం కల్పించారు. ఆ క్రీడలను పరిరక్షించేందుకే నిర్వహిస్తున్నటువంటి దాంట్లో మొదటి వరుసలో కర్రసాం చూస్తే కనుక చిన్నపిల్లలు, ఆడపిల్లలు అందరూ కూడా ఈ కర్రసాముకు మాత్రం ఆసక్తులయ్యారు. చూస్తే వారికి ఆత్మరక్షణ కోసం అలవాటు చేసుకున్నటువంటి ఈ క్రీడను మాత్రం ఈరోజు అందరినీ ఆకర్షించుకునేలా చేసింది. గ్రామీణ క్రీడలను ప్రోత్సహించేందుకు ఈ వజ్రోత్సవాల్లో మాత్రం జిల్లా క్రీడా అధికారులతో పాటు జిల్లా యంత్రాంగం మొత్తం కూడాను ఆ క్రీడలకు ప్రాధాన్యత ఇచ్చింది. ప్రస్తుతం ఈ క్రీడల కోసం పార్టిసిపేట్ చేసిన వారందరూ కూడాను మొత్తం 4 ఈవెంట్లో భాగస్వాములైన ఇండివిజువల్, అదేవిధంగా డబుల్ స్టిక్, అదేవిధంగా ఇద్దరు తలపడి ఇలాంటి ఈవెంట్లన్నీ నిర్వహించారు. ప్రస్తుతం దానిలో భాగస్వామి పిల్లలు మనతో ఉన్నారు. చూస్తే ఈ కర్రసాం నేర్చుకోవాలని ఉద్దేశం ఎందుకు వచ్చింది? ఆడపిల్లలు అంటే సెల్ఫ్ డిఫెన్స్ కోసం నేర్చుకున్నాను. సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకున్న తర్వాత కూడా ఒక ఐడెంటిటీ వచ్చింది ఈ కర్రసాంలో మీకు? వచ్చింది. ఎలా అంటే నేషనల్స్కి వెళ్ళడం, అక్కడ పార్టిసిపేట్ చేయడం, దాంట్లో మెడల్స్ రావడం వల్ల ఒక ఐడెంటిఫికేషన్ వచ్చింది. అంటే సెల్ఫ్ డిఫెన్స్ కోసం నేర్చుకున్నటువంటి ఈ కర్రసాం ఈ రోజు నీకు సెల్ఫ్గా ఐడెంటిటీ ఇవ్వడానికి కూడా దోహదపడింది. అవును. చూస్తే కనుక అసలు ఈ ఆట ఆడాలని ఆసక్తి మీకుందా, లేకపోతే తల్లిదండ్రులు ప్రోత్సాహం? నాకు చిన్నప్పటి నుండి ఈ ఆట చాలా ఇష్టం ఉండేది. బట్ ఎక్కడ నేర్పిస్తున్నారు ఇవన్నీ సోర్స్ తెలియక ఇంతకాలం నేర్చుకోవడం కుదరలేదు. తర్వాత ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో హర్ష సార్ చెప్తున్నారు తెలిసాక జాయిన్ అయ్యాను. మేము ఏం చేస్తామన్నా మా పేరెంట్స్ మంచి వాటికి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. చిన్నప్పటి నుండి మేము డ్యాన్స్ నేర్చుకున్నప్పుడు వాటికి కూడా ఫుల్ సపోర్ట్ ఉండేది. వాళ్ళు కష్టపడుతూ మాకు వాటన్నిటికీ సపోర్ట్ చేసేవారు. అంటే ఆడపిల్లలు కర్రసామ అంటే కొద్దిగా చిన్న చూపు ఉంటుంది కదా, అవన్నీ పక్కన పెట్టేశారు. అసలు మా పేరెంట్స్ కి ఆడపిల్ల మగపిల్ల అన్న భేదమే లేదు. సో ప్రతి ఆట ఏది వీలు దొరికితే అప్పుడు నేర్చుకోమని చెప్తారు. అందుకు ఫుల్ సపోర్ట్ వాళ్ళది ఉన్నది. నాకు ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నేర్చుకోవడానికి చాలా సపోర్ట్ చేశారు. ఇంకా ఇలాంటి క్రీడలు ఇప్పుడు చాలా కనుమరుగైపోతున్నాయి. ఇలాంటివి బయటికి రావాలంటే ముందు కోచ్ ఎంత కష్టపడుతున్నారో నేర్చుకోవడానికి మిగిలిన వాళ్ళు కూడా అంత ఇష్టం చూపించాలి. ఇంట్రెస్ట్ చూపిస్తేనే ఇలాంటి గేమ్స్ మళ్ళీ బయటకు వస్తాయి. ఎందుకంటే ఇవి మన గ్రామీణ క్రీడలు, ఎక్కడో పెద్ద పెద్ద ఇవేం కాదు, మన సొంత గేమ్స్ ఇప్పుడు లేకుండా పోయాయి. సో ఇవి మనం బయటకు తీసుకురావాలంటే మనం నేర్చుకోవాలి, వాటిని ప్రదర్శించాలి. నలుగురిలో ప్రదర్శించడం వల్ల ఇంకా వాటి తలక ఇంపార్టెన్స్ అందరికీ తెలుస్తుంది. మెయిన్ గేమ్స్ గానే కాకుండా ఆడపిల్లలకి అయితే సెల్ఫ్ డిఫెన్స్ గా చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే బయటకు వెళ్ళేసరికి తెల్లవారు రాత్రి అన్నది టైంతో సంబంధం లేదు. ఆడపిల్లలకి ఎప్పుడైనా టెన్షన్ గానే ఉంటుంది. ఇది వచ్చిన దగ్గర నుండి చిన్న కాన్ఫిడెన్స్ అనమాట. పర్లేదు, ఏమైనా మనం ఫైట్ చేయగలం కొంతసేపటికైనా, అంటే ఇంకో రక్షణ వచ్చే లోపైనా మనం ఎదుర్కోగలము అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది దీనివల్ల. చూస్తే కనుక ప్రస్తుతం కేవలం ఆత్మరక్షణ కోసం అలవాటు చేసుకున్న ఈ క్రీడ వారిని మాత్రం ఐడెంటిటీ కూడాను గుర్తింపులు తెచ్చింది. ఇటువంటి క్రీడలను ఎట్టి పరిస్థితులు కూడా ప్రోత్సహించాలి. గ్రామీణ క్రీడలు నిర్లక్ష్యం అవుతున్నటువంటి ఈ తరుణంలో జిల్లా వజ్రోత్సవాల నేపథ్యంలో గ్రామీణ క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వడం వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? జిల్లా క్రీడాధికారులు ఉన్నారు. చూస్తే కనుక చాలా ఈవెంట్స్ ఉన్నాయి, కానీ గ్రామీణ క్రీడలకి ఈరోజు ఇంతలా జిల్లా కలెక్టర్తో పాటు యంత్రాంగం అందరూ కూడా ప్రాధాన్యత ఇవ్వడం గల కారణమే. ఈ క్రీడలు అంతరించిపోతున్నాయి. దీన్ని మళ్ళీ బతికించాలనే ఉద్దేశంతో మన జిల్లా యంత్రాంగం మరియు రాజకీయాల నాయకులు అందరూ కలిసి ఇది క్రీడలను బతికించాలి, గ్రామీణ స్థాయిలో అందరికీ ఇది అందుబాటులోకి అందించాలనే ఉద్దేశంతో ఈ క్రీడలు చాలామంది చెలగున్నాయి అనేది ఎప్పుడూ పాత తరం వాళ్ళకి తప్పించి కొత్త తరం పిల్లలకి ఎవరికి ఈ క్రీడల గురించి తెలియదు. ఆ ఉద్దేశంతో ఇది మరొకసారి అందరికీ తెలియజేయడానికి ఈ క్రీడల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఈ సిలంబం అనేది, అంటే మన ఇప్పుడు ఈ కరసాంలో సిలంబం అసోసియేషన్ ఉంది, ఫెడరేషన్ ఉంది, ఇంటర్నేషనల్ అసోసియేషన్ కలిపి ఉంది. వాళ్ళు అంతర్జాతీయ పోటీలు కలిపి నిర్వహిస్తున్నారు. జాతీయ పోటీలు కలిపి రెగ్యులర్గా నిర్వహించడం జరుగుతుంది. అందరికీ పథకాలు ఇవ్వడం జరుగుతుంది. మన జిల్లాలో కలిపి 2 అంతర్జాతీయ క్రీడాకారులు ఉన్నారు. సో అందరూ ఈ క్రీడని, ముఖ్యంగా మహిళలు, అమ్మాయిలు ఇది నేర్చుకుంటే ఇది సెల్ఫ్ డిఫెన్స్ లో ఒక భాగము. ఇది పూర్వం అందరూ చేసేవారు. ఇది తెలంగాణలో భాగంగా ఉండేది. ఇప్పుడు మనం ఏదైతే కొత్త క్రీడలు కరాటే ఉన్న జూడో, తైక్వాండో క్రీడల కంటే ముందు వచ్చే క్రీడ ఇది సెల్ఫ్ డిఫెన్స్. మనం
రక్షించుకోవచ్చు. ఆత్మరక్షణ విద్యలో ఇది ఒక భాగం కాబట్టి అందరూ ఈ క్రీడల్ని నేర్చుకుని మీరు వచ్చేమో పథకాలు సాధించాలని జిల్లాకి పేరు ప్రఖ్యాతలు తీసుకుని వస్తారని కోరుకుంటున్నా. అలాగే ఈ మీరు కూడా ఈ తల్లిదండ్రులు మా ఒక్క విజ్ఞప్తి ఏంటంటే ఈ క్రీడలను మీరు ప్రోత్సహించండి, మీ పిల్లల్ని పంపించండి. ఈ క్రీడల్లో పాల్గొని ఉంటే దీంట్లో కొన్ని ఇప్పుడు రిజర్వేషన్స్ కలిపి ఉన్నాయి, ఉద్యోగాలు కలిపి వస్తున్నాయి. సో మీరు ఆ పిల్లల్ని మాత్రం ప్రోత్సహించండి. దానికి వాళ్ళ వ్యాయామ విద్యలో ఇది ఒక భాగము కాబట్టి హెల్త్ బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. దాంట్లో మీకు మానసికంగా కలిపిన దృఢత్వం అనేది ఏర్పడుతుంది. ఫిజికల్గా స్ట్రెంగ్త్ చాలా మంది ఈ మధ్యన పిల్లలు చదువుకునే పిల్లలు మీకు చూస్తున్నారు, నీటిలో క్వాలిఫై కాకపోతే సూసైడ్ చేసుకోవడము, 10th క్లాస్ ఒక మార్క్ తగ్గిందని ఫెయిల్ అయిన వాళ్ళు కలిపిన సూసైడ్, అలాంటివన్నీ ఏవి దరిదాపులోకి రావు. ఈ క్రీడలు మీరు చేస్తే క్రీడాకారులను మెంటల్ టఫ్నెస్ ఉంటుంది, వాళ్ళకి అందరితో మిక్స్ అవుతారు, డిఫరెంట్గా ప్లేసులకు పోతారు, అన్నీ చూస్తారు, వాళ్ళందరితో కలుస్తారు, ఈజీగా అందరితో కలుస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి మిగతా చెడు ఆలోచనలు అనేవి రావు. ఇప్పుడు మనకి మాదక ద్రవ్యాలు వచ్చేమో చాలా ఇప్పుడు ఒక మన దేశానికి వచ్చేమో దానివల్ల ఎంతో చెడ్డ పేరు వస్తుంది. సో ఈ మాదక ద్రవ్యాలు కలిపి నిరోధించడానికి ఇది కలిపి ఈ క్రీడల్లో ఏదో ఒక వ్యాపకంలో పాల్గొంటే మీకు అసలు వాటి నుంచి చెడు అలవాట్లు ఉండవనేసి తెలియజేస్తున్నాం. చూస్తే కనుక వజ్రోత్సవ సందర్భంగా క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న అలనాటి క్రీడలను ఈరోజు అంతరించే పరిణామాల నేపథ్యంలో ఈ గ్రామీణ క్రీడలకు మాత్రం అధిక ప్రాధాన్యత ఇచ్చాం. ఈ క్రీడలు నేర్చుకోవడం కారణంగా శారీరక సౌష్ఠంతో పాటు మానసిక స్థితి కూడా బాగుంటుంది. ఈ పరిణామాలన్నీ కూడా ఒక మంచి సమాజంగా తీర్చిదిద్దే వ్యక్తిగా తీర్చిదిద్దపడాలంటే ఈ క్రీడలపై ఎంతైనా ఆసక్తి ఉండాలన్న ఆకాంక్ష కనుక చూస్తుంటే ఈ విన్నర్స్ ఎలా డిసైడ్ చేస్తారు? దీనికి పాయింట్స్ ఉంటాయండి, 20 పాయింట్స్ ఉంటాయి. స్పీడ్, స్కిల్, డిసిప్లిన్, నమస్కారం, ఉడాన ఇవన్నీ చూసి దాని మీద డిపెండ్ మీద ఇది అయ్యి స్కోర్ తీస్తారు. ఈ స్కోరింగ్ లో అక్కడ టైమింగ్ ప్లస్ టైమింగ్ 2 minutes టైం ఉంటుంది. 2 minutes టైంలో టైం అయినంత వరకు కంటిన్యూగా తిప్పుతూ ఉండాలి, వేరియేషన్స్ చేస్తూ ఉండాలి. వేరియేషన్స్ లేకపోతే ఏమి ఉండదు. వేరియేషన్స్ చేస్తూ, స్పీడ్ చేస్తూ, స్కిల్ చేస్తూ, వాళ్ళు చేసిన వెరైటీస్ కానీ ఇంకేమైనా ఉంటే అవన్నీ స్కిల్ అన్ని చూపిస్తే దాని మీద పాయింట్స్ ఇస్తారు. ఈ క్రెడిటేరియాలో వయసు ప్రాతిపదిక అంటే ఏజ్ ఫ్యాక్ట్ ఆఫ్ దీంట్లో కాంపిటీషన్ ఉంటుందా, ఇండివిజువల్ గేమ్ అది? ఏజ్ కేటగిరీ ఉంటుంది, సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్ కేటగిరీ ఉంటుంది. ఇంకా ఈ నేషనల్ స్పోర్ట్స్ అయితే మినీ జూనియర్స్ నుండి స్టార్ట్ అవుతుంది, అండర్ 7, 8 కేటగిరీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది అండర్ 40 years వరకు ఉంటుంది. దీని వరకు అందరూ చేయొచ్చు, అందరికీ వ్యాలిడిటీ ఉంది. చూస్తే కర్ర సాము చేయాలని ఒక తపన ఉంటే చాలు, వయసుతో పని లేక దీని మీద భాగస్వామి కావచ్చు. నేర్చుకున్నటువంటి క్రీడను అలవాటు చేసుకున్నటువంటి ఆసక్తి గల వారందరూ కూడా ఈరోజు ఈ కర్రసాములో పాల్గొన్నారు. అందులో భాగంగా ఎక్స్పర్ట్గా కర్ర తిప్పినటువంటి అసలు ఎక్కడ నేర్చుకున్నారు, అసలు మీరు చేసిన దాంట్లో ఒక మెలకు ఉంది అంటే కర్రసాము అంటే ఇలా కాదు ఇంకోలాగా ఉందని చూపించారు. ఎక్కడిది? నేను మా గురువు గారు అయినట్టు సత్య శ్రీకాంత్ విజయవాడలో నేర్చుకున్నాను, మా స్వగ్రామం నర్సంపేట దగ్గర. అక్కడ నేర్చుకొని నేను నేషనల్, ఇంటర్నేషనల్, ఏషియన్, సౌత్ ఏషియన్ గోల్డ్ మెడల్ సంపాదించడం జరిగింది. నేను విజయవాడలో జాబ్ చేస్తున్నప్పుడు అక్కడ కొన్నాళ్ళు నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ కొంతమంది తయారు చేసి నేను కూడా దాంట్లో భాగస్వామ్యం తీసుకోవడం జరుగుతుంది. చూస్తే కనుక ఈ అలనాటి కర్రసాముకి నేటి కర్రసాముకి ఏమైనా వేరియేషన్ కనబడితే కొత్తదనం ఏమైనా శోధిస్తున్నారు? ఇప్పుడంటే ట్రెడిషనల్ అంతా, ఇంతకుముందు గరిడి తిప్పడం ఒకటే ఉండేది. ఇప్పుడు మెలకువలు, కొన్ని డిఫరెంట్ టాక్టిక్స్ తోటి చేయడం జరుగుతుంది. దానివల్ల మనకేంటంటే ఇంకా చేయాలని ఇంట్రెస్ట్ పుడుతుంది. అంటే ఆ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్రీడను మరింత ఇనుముడింప చేసే విధంగా ఉండే పరిణామాలు అవి. కరెక్ట్. దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడం, దానివల్ల ఇంకా మెలకువలు నేర్చుకోవడం ఈజీ పద్ధతి. మనం ఏదైనా ఎదుర్కోవాలని అంటే ఈ మెలకువలు మాత్రం తప్పనిసరిగా ఉండాలి. చూస్తే కనుక కర్రసాము, ఈ కర్రసాములో పాల్గొనాలనుకుంటే కనుక మెలకువలతో పాటు అక్కడ ఉన్న పరిసరాలను కూడా మనం పరిణామాలు తీసుకోవాలి. చూస్తే కనుక ఇక్కడ చిన్న అందరినీ ఆకర్షిస్తున్నటువంటి ఎక్స్పర్ట్ నరేంద్ర. ఏంటి అసలు ఈ అమ్మ నాన్న ఆసక్తే లేకపోతే నీకు ఆసక్తే? ఎవరు చెప్పారు, ఎవరు ఇంతలా తీర్చిదిద్దిన కారకులు ఎవరు? కారకులు ఎవరు? ఎవరు? నాన్న అమ్మ? అంటే రోజు తీసుకెళ్తుంటారా ప్రాక్టీస్కి? ఏమేమి వచ్చు నీకు? కత్తి, కర్ర, డబల్ స్టిక్, సింగిల్ స్టిక్, డబల్ షాట్, పిల్మగ్గి. అంటే సరిలేరు నీకెవరు అన్నటువంటి కాంపిటీషన్ ఉంది. నీకెవరో పోటీ ఉన్నారా? మీకు నువ్వే పోటీ, ఇంక నీకెవరు పోటీ ఉన్నారా? ఉన్నారా?
ఏ కనిపించట్లేదు ఇక్కడ నేను చూస్తే. అవునా, అంతేనా? రైట్. చూస్తే కనుక చిన్న పిల్లల దగ్గర నుండి వయసు మీద పడిన వారంతా కూడా కర్రసాముకు ఆకర్షితులు అవుతున్నారు అనడానికి ఈ రోజు ఈ గ్రామీణ క్రీడల్లో పాల్గొన్నటువంటి వారిని చూస్తే మాత్రం అందరూ మంత్రముగ్ధయ్యారు. అంతరించిపోతున్న ఈ కర్రసాము మాత్రం ఒక రీసెర్చ్ మోడ్లో కూడాను సెల్ఫ్ డిఫెన్స్తో పాటు ఆ క్రీడపై ఆసక్తి కలిగే విధంగా ఆకర్షితులయ్యే విధంగా మాత్రం దీంట్లో ఒక శోధన జరుగుతుంది అనడంలో ఎటువంటి అసలు. ఒకప్పుడు గరిడీకి మాత్రమే పరిమితమైన కర్రసాము మాత్రం ఈరోజు సెల్ఫ్ డిఫెన్స్తో పాటు క్రీడలపై కూడాను ఆసక్తి కలిగిన పరిణామాలు చోటు చేసుకుంటానని కూడా అతిశక్తి లేదు. ఈ క్రీడలు మాత్రం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. ఈ క్రీడను కనుక ఎవరైనా కనుక అలవర్చుకున్నట్టయితే భవిష్యత్తులో వారికి ఎంతగానో దోహదపడుతుందని జిల్లా క్రీడా అధికారి కూడా స్పష్టం చేస్తున్నారు. మరి ఈ నేటి యువత ఈ కర్రసాము వైపు ఆకర్షితులు అవుతారని ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీ శ్రీకాకుళం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.